హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్ మీ ముందు ఒక ప్రత్యేకమైన గెస్ట్తోనైతే వచ్చాను. ఆడపిల్లలు అంటేనే బయటికి వెళ్ళని తరుణంలో చాలా వరకు తన ధైర్య సాహసాలతోని ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి గోడ దునికైనా తాళం పగలగొట్టైనా తను విద్యార్థులకు సమస్య వచ్చిందంటే క్షణం కూడా తను ఉండదు. ఆ విధంగా చాలా విద్యా సంస్థల మీద కావచ్చు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపైన తనదైన శైలితో పోరాడుతున్న వ్యక్తిని మన ముందుకైతే తీసుకొని వచ్చాను. యావత్ విద్యార్థి వర్గం అయితే పూర్తి స్థాయిలో ఈ వీడియో చూడాలని కూడా కోరుకుంటున్నాను. ఇంతకు తను ఎవరు అంటారా? అఖిల భారత్ విద్యా పరిషత్ సెంట్రల్ వర్కింగ్ మెంబర్గా పనిచేస్తూ ఉన్న చింతకాయల ఝాన్సీ గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అన్న. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నా అన్న. ఎలా అనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? గతంలో చాలా పోరాటాలు చేశారు, మేము కూడా చూసాము, కవరేజ్ కూడా వచ్చాము. కేసీఆర్ పాలన తర్వాత రేవంత్ రెడ్డి పాలన వచ్చింది. ఎలా అనిపిస్తూ ఉంది? విద్యార్థుల పరిస్థితి కావచ్చు, తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పొయ్యి మీద నుంచి జారి పేన మీద నుంచి జారి పొయ్యి మీద పడ్డట్టు అయిపోయింది. అట్లుంది. గతంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏదైతే మన తెలంగాణ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ మీద ఏర్పడ్డది, నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్ట్తో సంపన్న వర్గాలు, సకన జనులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతనే ముఖ్యంగా ముందుండి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం అయితే సాధించుకున్నాం, కానీ ఏ ఆశయాలు ఆంక్షలపైన అయితే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నామో ఆ ఆశయాలు ఆంక్షలు ఏవి కూడా నెరవేరలేదు. 10 ఏళ్ళు ఒక కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం మగ్గిపోయింది. దీనికి కూడా తెలంగాణ సమాజం విద్యార్థి నిరుద్యోగులకమే సమాధానం ఇచ్చి కేసీఆర్ని గద్దెదించి రేవంత్ రెడ్డికి అధికారాన్ని అప్పగించింది. ఏదైతే నాడు 10 ఏళ్ల కాలంలో చేయలేంది రేవంత్ రెడ్డి చేస్తాడు, మాకు అండగా ఉంటాడని. ముఖ్యంగా ఎవరి పాత్ర ఉందన్న, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కేసీఆర్ని గద్దెదించడంలో కావచ్చు, రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించడంలో కూడా ముఖ్యమైన పాత్ర విద్యార్థిది, నిరుద్యోగులది. మాకు ఉద్యోగాలు వస్తాయి, మా విద్యా విధానం బాగుపడుతుంది అని చెప్పేసి అనుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే నేడు ఏ విధంగా ఉందంటే పరిస్థితి అంతకంటే ఘోరంగా మారింది. చూసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క ఎగ్జాంపుల్ విద్యాశాఖ పైన ఉన్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం. ఏమైనా అంటే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తున్నాడు విద్యాశాఖని, చాలా బాగుపడుస్తారు అని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్ఎస్సిఐ విద్యార్థి నాయకులు కావచ్చు, చాలా ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఎవరు కూడా విద్యాశాఖ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది లేదు. విద్యాశాఖను బాగుపెట్టే ఆలోచన కూడా లేదని స్పష్టంగా అర్థమవుతుంది. చూసుకుంటే ఇప్పటి వరకు 8,500 కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, ఉద్యమ కేంద్రాలైనటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా కనీసం మౌలిక వసతులు లేవు, సరిపడ ఫ్యాకల్టీ లేదు, రీసెర్చ్ జరగట్లేదు. ఎక్కడ కూడా సరైనటువంటి డెవలప్మెంట్ లేకపోవడము మనం అన్ని కళ్ళారా చూస్తున్నాం. చెప్పడం కాదు, స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నా కూడా ఈ సమస్యలన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా ఉంది విద్యార్థుల పరిస్థితి. అంటే సీఎం దగ్గర ఉంటేనే ఈ పదవి, ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇందాక మీరు ఏదైతే అన్నారో, నేనే స్వయంగా చూసుకుంటాను, వేరే వాళ్ళు ఏమన్నా అంటే నెగ్లెక్ట్ చేస్తారేమో, నేనే చూసుకుంటానని తను ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా తన దగ్గరనే పెట్టుకున్నారు. ఎలా చూస్తా ఉన్నారు? యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? ఎడ్యుకేషన్ మినిస్టర్గా పూర్తిగా ఫెయిల్యూర్ అనే నేను చెప్తాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి ఏ రోజు కూడా ఒక పర్యవేక్షణ కమిటీని వేసి ఎడ్యుకేషన్ పైన చర్చ జరిపింది లేదు. విద్యారంగం పరిస్థితి ఎట్లుంది, ఏం చేస్తే బాగుపడుతుంది అన్న ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. ఇది స్పష్టంగా మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా మీరు ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని ఏ విధంగా మీరు బాగుపరుస్తారని మేము అనుకోవాలి? మీరు విద్యార్థులకు ఏ భరోసాని ఇచ్చారు అనుకోవాలి? కనీసం విద్యార్థుల హక్కు అయినటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీరు విడుదల చేయకపోతే, ఇవాళ చూసుకుంటే అన్న లక్షల మంది స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్న వాళ్ళు అంతా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు. అందులో మేము కూడా ఆ దానికి సంబంధించిన వాళ్ళమే. కాబట్టి ఈరోజు సపోజ్ నాది ఎల్ఎల్బి అయిపోయింది, ఎల్ఎల్ఎం సెకండ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా. ఇప్పటి వరకు కూడా లాస్ట్ 3 years ఎల్ఎల్బిది కానీ ఎల్ఎల్ఎం కానీ ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ రాలేదు. మీరు రియంబర్స్మెంట్ కడితే తప్ప మేము సర్టిఫికెట్స్ ఇవ్వము అంటే, ఇక్కడ విద్యార్థుల ప్రభుత్వానికి మరియు మేనేజ్మెంట్కి మధ్యలో బలవుతున్నది విద్యార్థులు.
ఉన్నత విద్యకు వెళ్ళాలన్నా, ఒక ఉద్యోగం సంపాదించుకున్నా వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది అవసరము. మీరు పైసలు ఇస్తే తప్ప మేము సర్టిఫికేట్స్ ఇయ్యమంటూ ఇటు యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక ఇలా ఎంతోమంది విద్యార్థులు చదువుని మధ్యలోనే ఆపేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇట్లాంటి వాళ్ళకి మీరేం భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు ఒకవైపు చూసుకుంటే కార్పొరేటు కబందాస్తాల్లో ఇంటర్ విద్య బందీ అయిపోయింది. అసలు ఇంటర్ బోర్డ్ అనేది మన రాష్ట్రంలో ఉందా లేదా అనే ఆశ్చర్యం కలుగుతుంది చూస్తుంటే. ఎందుకంటే ఇవాళ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఎక్కడ గుర్తింపు లేకపోయినా కూడా గల్లీకి ఒక కళాశాల పుట్టగొడుగులా రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అయినా కూడా వాటిపైన ఎవ్వరు కూడా పర్యవేక్షించింది లేదు, వాటి పట్ల చర్యలు తీసుకుంది లేదు. ఈ విధంగా పైసలున్నోడికే చదువులనే విధంగా ఇవాళ లక్షల దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం కళ్ళు కనిపిస్తలేవా? లేకపోతే మీరు వాళ్ళు ఇచ్చే కమిషన్లకు అమ్ముడు పోయారు అనుకోవాలనా? ఇదే కదా అనుకోవాల్సింది. అవును. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేటు అక్రమాల పైన రేవంత్ సర్కార్ ఉక్కుపాదం అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు పేపర్ల. మరి మీరు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ అమలైనాయా? చెప్పండి. అమలైతే ధైర్యంగా విద్యార్థుల ముందుకొచ్చి మీరు మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లేదు? విద్యార్థుల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి ఇన్ఛార్జిగా ఆకునూరి మురళిని కూడా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. తను ఏం చేయట్లేదంటారా? నామకే వాసన్న ఏది పెట్టినా ఏం చేసినా కూడా నామమాత్రంగా మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏది కూడా జరగట్లేదు. ఈ పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మార్చుకోవాలి. ముఖ్యంగా నష్టపోతుంది విద్యారంగం, విద్యార్థులే. రేపటి భవిష్యత్ అంతా విద్యార్థుల ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థుల చేతిలోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యని తక్కువ చేసే, విద్యారంగాన్ని నెగ్లిజెన్స్ చేసి ఇదే విధంగా మేము పాతాళంలోకి తొక్కుతామంటే మీ ప్రభుత్వాన్ని కూడా పాతాళంలోకి తొక్కే రోజు దగ్గరలోనే ఉంటుందని ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. నేను 2 విషయాలలో మిమ్మల్ని చూసాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ సందర్భంలో కావచ్చు, మొన్న హెచ్‌సియు సందర్భంలో కావచ్చు. అక్కడ మీరైనా గానీ, మీ సంస్థ ఏదైతే ఏబీఈబీ అఖిల విద్యా పరిషత్ ఏదైతే ఉందో, అక్కడ అంతగనం ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గూడా మీరు ఫైట్ చేశారు. మరి రేవంత్ రెడ్డి మీకెందుకు అనుకూలంగా స్పందించలేరని అనుకుంటున్నారు? అన్ని రోజులు గూడా ఫైట్ చేసినా గానీ మీకు అనుకూల స్పందన వచ్చిందనంటారా? ఒకటన్నా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు. ఇక్కడ ఇంటి దొంగే రేవంత్ రెడ్డి. అంటే అది ల్యాండ్ ఏదైతే ఉందో 100 ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి 30 సంవత్సరాలుగా బయోడైవర్సిటీని అక్కడ డెవలప్ చేసుకుంటూ రీసెర్చ్కి సంబంధించినటువంటి అనేక రకాల ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులు, ప్రొఫెసర్ల యొక్క కృషి దాంట్లో ఉంది. అటువంటి భూమిని హైకోర్టు భవనానికి కేటాయిస్తూ నువ్వు విద్యార్థుల భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు ఒక రకంగా. ఇట్లా ఏమన్నా అంటే మీరు హైకోర్టు నిర్మాణానికి వ్యతిరేకమా అని చెప్పేసి మాట్లాడతారు. మేము హైకోర్టు నూతన భవన నిర్మాణానికి వ్యతిరేకం కాదు. మేము ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థలకి, రాజ్యాంగానికి కట్టుబడే ఉంటాం. మేము చెప్పేది ఏంటంటే యూనివర్సిటీల భూముల జోలికి రావద్దు. యూనివర్సిటీ భూములు అనేవి విద్యార్థుల కోసం, విద్య కోసం మాత్రమే, మీ యొక్క అవసరాల కోసం అమ్ముకునేటటువంటి ల్యాండ్స్ కాదు. కాబట్టి మీ మెప్పు కోసం, మీ మెప్పింపు చర్యల కోసం మీరు యూనివర్సిటీ ల్యాండ్ను తీసుకెళ్లి హైకోర్టు నూతన భవనాన్ని కేటాయిస్తే ఈ విధంగా నష్టపోతారు విద్యార్థులు. ఇన్ని రకాల నష్టం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ కబ్జాలు చేసిరు, ఇక్కడ కబ్జాలు చేసిరు అని చెప్పుకోరు కదా. మరి కబ్జా చేసిన భూములను ఇడిపించి అది ఇవ్వండి. ఎన్నో రకాల భూములు ఉన్నప్పటికీ మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ హైకోర్టు అంటారు, రేపు ఇంకోటి అంటారు, ఇంకోటి. అక్కడ యూనివర్సిటీ నామాలు లేకుండా చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మేము అనేక రకాలుగా శాంతియుతంగా వెళ్ళినాం. ఫస్ట్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాము, శాంతియుతంగా నిరసన చేసినాము. ఎన్ని చేసినప్పటికీ జుట్టుబట్టి లాగి మమ్మల్ని ఈడ్చిపడేసిరు తప్ప మేము మీతో సంబంధం లేదు, విద్యార్థుల యొక్క అభిప్రాయాలతోని మాకు అవసరం లేదు అనే విధంగా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళి అదే మూర్ఖత్వంతోని ముందుకెళ్ళడం జరిగింది. ఇంతటితో సరే, ఇక్కడ మీ మూర్ఖత్వం వల్ల మేము ఒక అడుగు వెనుకకేసామని మీరు అనుకుంటురేమో కానీ ఇంతకింత సమాధానం చెప్పే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఇది ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏపీ వీపీ వాళ్ళు ఏదైతే ఘోరంత దాన్ని కొండంత చేసి ప్రజల మీద గవర్నమెంట్ యాంటీగా చర్యలు చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా ఒక ప్రధాన ఆరోపణ వస్తుంది. ఎంతవరకు ఇది సమంజసం ఏమంటారు? గోరంత దాన్ని కొండంత వేసింది మేము కాదన్న, అది ప్రభుత్వము ఆ పరిస్థితిని కల్పించుకుంటున్నారేమో వాళ్ళు, చెప్పలేము. కానీ పండ్లున్న చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. మేము అన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మా మీద నిందలు వేస్తుండడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతిదాన్ని స్వాగతిస్తాం. ఎవరో ఇది అన్నంత మాత్రాన మా ఉద్యమాలాగవు, మేము చేసే కార్యక్రమాలాగవు. ఏది చేసినా కూడా విద్యార్థుల కోసం చేస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది సొంత ఎజెండా ఏది ఉండదు. ఏది చేసినా కూడా
ముఖ్యంగా విద్యార్థుల కోసం, సమాజం కోసం, ఈ దేశం కోసం పనిచేస్తాం కాబట్టి, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఒకసారి వెనుదిరిగి మీరెలా ఉన్నారు, మీరు చేసే విధి విధానాలు ఎట్లున్నాయో ఫస్ట్ మీరు చూసుకున్న తర్వాత యువతలోళ్ళ గురించి మాట్లాడితే బావుంటదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అగ్రికల్చర్ యూనివర్సిటీ కాడ మిమ్మల్ని ఏదైతే జుట్టుబట్టి తీసుకెళ్తున్న తరుణంలో అక్కడ ఝాన్సీ గారు కనిపించలేదు. ఒక ఆదిశక్తిలాగా అంత ఉగ్రసము ఎందుకు అంతగనము ఎవరున్నారు ఝాన్సీ వెనకాల? అసలు ఎందుకు ఆమెకి ఇంతగా చిన్న రవ్వంత కూడా భయం లేదు తన వెనకాల అంటే ఏం చెప్తారు? ఒకటే అన్నా నా వెనకాల ఏదో పెద్ద పొలిటికల్ బ్యాక్‌గ్రౌండో, నేనేదో రాజకీయ నాయకుడి బిడ్డనో, ఇంకేదో ఉన్న ఆసామి బిడ్డనేం గాదు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన దాన్నే. ఒక సాధారణమైన విద్యార్థిని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఒక ఆడపిల్లనైనా సరే గుర్తించి స్టేట్ సెక్రటరీగా నన్ను నియమించడము, నా వెనక కొన్ని లక్షల మంది సైన్యం విద్యార్థులు గావచ్చు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గావచ్చు. ఆ సైన్యమే నా బలం, నా బలగం, నా ధైర్యం అని గూడా ఇంతకుముందు గూడా జెప్పినా. ఇప్పుడు గూడా అదే జెప్తున్నా. ఇంకేదో గాదు ఏబీవీపీ అనే 4 అక్షరాలే నా వెనకుండి నన్ను నడిపిస్తుంది. నాతో పాటు అనేక మంది ఈ లక్షల మంది విద్యార్థులని, కార్యకర్తలను గూడా ముందుకు నడిపించి ఈ దేశం కోసము, ఈ దేశం జాతీయ పునర్నిర్మాణం వైపు నడిపిస్తున్నటువంటి సంస్థ విద్యార్థి పరిషత్. ఎప్పటికీ విద్యార్థి పరిషత్ నేను రుణపడి ఉంటా. ఆ సిద్ధాంతానికి కట్టుబడే పనిచేస్తా. ఎప్పుడు మీ ఫేస్‌లో భయం చూడలేమంటారా? ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్న కొంతమంది యూనివర్సిటీలలో గూడా మీరు ఎట్లా అంటే ఒక అబ్బాయి గూడా గోడలు దాటలేడు. మీరు అలాంటి పరిస్థితుల్లో గూడా మీరు చకచకా ఎళ్ళేసి ఆ గోడను అటు దూకేసి తాళాలు పలగ్గొట్టేసి అంటే సీసీ కెమెరాల ఇష్యూ అయినప్పుడు గూడా ఎందుకంత ఎక్కడి నుండొచ్చింది? ఈ పవర్ అంతా ఎక్కడి నుండొచ్చింది ఝాన్సీ గారికి అంటే ఏం చెప్తారు? ఒకటన్నా దేనికి భయపడాలి? మనమేం తప్పు చేస్తలేం. తప్పుడు చర్యలకు పాల్పడట్లేదు. అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి, ఆ అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం భద్రకాళి వేషమైన ఎత్తుతాం, దుర్గామాత వేషమైన ఎత్తుతాం. ఆడపిల్ల అని అనుకుంటే ఆదిపరాశక్తి అంటాం ఆడపిల్ల అంటే. అవును. ఆదిపరాశక్తిగా రూపం దాల్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ ఆడపిల్లలోనైనా అమ్మవారు ఆ విధంగా ప్రత్యక్షం అవుతుంది, పోరాటం చేస్తుంది అదే విధంగా అనేది నా యొక్క భావన. ఎందుకు ధైర్యం అంటే ధైర్యం ప్రతి ఆడపిల్లలో ఉంటుంది. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. అదేవిధంగా ఆ సమయానికి ఆ అన్యాయము జరిగినటువంటి ఆ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయం పట్లనే ఆ విధంగా ఆవేశం అనేది పెరిగి ఆ విధంగా మేము కొట్లాడడం జరుగుతుంది. అంటే ఎందుకు అడిగానంటే ఇప్పుడున్న జనరేషన్స్‌కి ఏందంటే చిన్న గాయమైనా గూడా దాన్ని ఎంతో పెద్ద పెయిన్‌ఫుల్‌గా తీసుకొని కొంతమందయితే చిన్న చిన్న వాటికి గూడా బ్రేకప్పుల దాకా ఎళ్ళితే సూసైడ్ చేసుకునే అంత చిన్న చిన్న తప్పులకే ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఇంత అంటే మైండ్ స్ట్రాంగ్‌గా ఉండడానికి గల కారణం? ఒకటన్నా ఈ లవ్వు ఇదంతా ఈ ముచ్చట అనేది అంతా చెత్త అనుకుంటా నేనైతే. నా దృష్టిలో చెత్త. మాత్రం ఒక చెత్తగానే చూస్తా నేను. ఓకే. ఎందుకంటే అవి జస్ట్ చెప్పుకోవడానికి ఏదో అట్రాక్షన్ అంతే అది. హ్మ్. మన తల్లిదండ్రులకు మించినటువంటి ప్రేమ ఇంకేది ఉండదు. ప్రేమ అనేది ఇంకెక్కడో ఉంటది. ఏదో అని జెప్పేసి అనవసరమైన వాటికి పోవడాలు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడాలు. అల్టిమేట్‌గా నష్టపోయేది కుటుంబాలే ఇక్కడ. ఆ! ఎవ్వరు బాగు కోసం గాదిది. చిన్న చిన్న వాటికి ఒక ప్రేమ విషయంలో అని గాదు, విద్యార్థులు గావచ్చు, అనేక మంది చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి మనకి మనం ఆత్మ పరిశీలన జేసుకోవాలి. మనం ఏం జేస్తున్నాం? మన జీవితానికి అర్థమేంది? మనం ఎందుకోసం ఎందుకు జన్మనెత్తినము? మన జీవితానికి అర్థమేందని ఒకసారి ఆలోచించుకుంటే, మన లక్ష్యం ఏంది? అనే ఒక క్లారిటీ మనకుంటే ఇటువంటి ఆలోచనలనేవి రావు. ఫస్ట్ మన కుటుంబము, మన పరిస్థితులు వీటన్నిటి దృష్ట్యా ఒక్కసారి మనము పునరాలోచన చేసుకొని మనం ముందుకెళ్ళాలి గానీ, చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవద్దనేది నా విన్నపము. మీరెందుకు ఇంత క్లారిటీగా, ఇంత స్ట్రాంగ్‌గా ఉంటున్నారంటే, విద్యార్థి పరిషత్ అనేది అన్ని రకాలుగా ఒక మంచి గైడెన్స్‌లో నడిపిస్తుంది. అంటే ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండే విధంగా వాళ్ళు చెప్పేటటువంటి ఒక్కొక్క మాట ఒక తూటాతో సమానం. ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుతారు గాబట్టి అన్నిట్లలో స్ట్రాంగ్‌గా ఉండి ఒకవైపు చదువుకుంటూనే మరొక వైపు ఉద్యమాలు చేస్తాం. అదే విధంగా ఎట్ ఏ టైమ్ కుటుంబాలను చూసుకుంటాం. అన్ని రకాలుగా ముందు నడిపిస్తుంది. అంతే తప్ప మీరు ఉద్యమాలు చేయండి, చదువు పక్కన పెట్టండి అనేసి మా విద్యార్థి పరిషత్ ఎంకరేజ్ చెయ్యదు. నువ్వు విద్యార్థి దశలో ఉంటేనే విద్యార్థి పరిషత్‌లో పని జేయడానికి నీకు అవకాశం కల్పిస్తుంది. అదే విధంగా అన్ని రకాలుగా మాకు ప్రోత్సాహం ఉంటుంది. పెద్దలు మాకంటే ముందు పనిచేసినటువంటి వాళ్ళ ఎల్డర్స్ యొక్క ప్రోత్సాహము, వాళ్ళ గైడెన్స్ మాకు ఉంటుంది కాబట్టే మేము ఈ విధంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇంకోటి మీరు చెప్పిన కొన్ని మాటలలో ఏందంటే నేను కవరేజ్‌కెళ్ళిన విషయాలేందంటే నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీలలో
ఫుడ్డు లేదని ఒకతను సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. ఇంకొకరు తనకి ఒక్క మార్క్ తక్కువొచ్చిందని సూసైడ్ చేసుకున్నారు. చిన్న చిన్న రీజన్స్ వాళ్ళు చెప్పిన రీజన్స్ గూడా మనకి ఇంటర్ విద్యార్థులు ముఖ్యంగా. చిన్న చిన్న రీజన్స్ అక్కడ ఉన్న అధ్యాపకులు చెప్తా ఉన్నారు. అసలెందుకు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీల్లో ఇంకా ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇక్కడ పేరెంట్స్ తప్పుడు ఉందన్న. పేరెంట్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. నేను గూడా వాళ్ళ పిల్లల స్థానంలో ఉండి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటదనేది అంతో ఇంతో అవగాహనతో చెప్తున్న విషయం ఏందంటే, చైతన్య, నారాయణ లాంటి కళాశాలల్లో విద్యార్థుల జీవితం ఎట్లుంటుందంటే, జైలు ఖైదీల కంటే నేను గూడా జైలు జీవితం గడిపొచ్చిన దాన్ని ఒక సంఘటనలో. అంతకంటే దారుణంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎళ్లి అక్కడ గడిపిన సమయము ఉంది. ఎట్ ఏ టైమ్ ఇక్కడ చైతన్య, నారాయణలో గడిపినటువంటి టైంని రెండిటిని కంపేర్ చేస్తే జైలు జీవితమే చాలా బెటర్‌గుందన్న. అంత అంత డిఫరెంట్ ఉందంటారా? అంత డిఫరెంట్ ఉంది. ఎందుకంటే అక్కడికెళ్ళినామంటే నీకు సన్‌లైట్ అనేది కనిపించదు. హ్మ్. హ్మ్. వాళ్ళని ఒక డబ్బాలో వేసి మూత పెట్టినట్టు గంప కింద గమ్మిన కోడిలాగా వాళ్ళ వాళ్ళు ఏదైనా ఉంటే చెప్పుకునే అవకాశం ఉండదు. ఇక్కడ పేరెంట్స్‌కి గూడా లోపలికి ఎలో చెయ్యరు. అంటే ఒకసారి నువ్వు కళాశాలలో విద్యార్థిని జాయిన్ చేసిన తర్వాత గూడా ఆ పేరెంట్‌కి తల్లిదండ్రులకు గాని, పేరెంట్స్ ఎవ్వరికీ గూడా వీళ్ళ పైన రైట్స్ అనేవి ఉండవు. మొత్తం యాజమాన్యం చేతిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కలవమంటే కలవాలి, చూడమంటే చూడాలి, లేకపోతే లేదు. మీరిక్కడ వదిలేసిర్రంటే మీ పిల్లల్ని మీరు మర్చిపోండి అనే విధంగా ఈరోజు వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది. ఎట్ ఏ టైమ్ పేరెంట్స్‌ని నేను ఒక క్వెషన్ చేస్తున్నా. మనం పైసలు ఇస్తేనే వాళ్ళు ఆ విధంగా చెలామణి అవుతుర్రు. అవును. అపార్ట్‌మెంట్లు కట్టుకొని ఈరోజు లక్షల దందా, కోట్ల దందా నడిపిస్తున్నారు. అంటే మనం ఇచ్చేటటువంటి డబ్బు పైన ఆధారపడిన వాళ్ళు ఎవరు మన మీద పెత్తనం చెలాయించడానికి? హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకుండాలి గదా రైటు. నిన్ను గాదని వాళ్ళు నీ బిడ్డల మీద, మీ కొడుకుల మీద పెత్తనం చెలాయిస్తున్నారంటే మీరెందుకు క్వెషన్ జెయ్యరు? వాళ్ళు ఆ విధంగా ఒత్తిడికి ఏదో పెద్ద రీజన్ ఉంటదన్న. మరీ చిన్న రీజన్‌లకి ఎవరు ఆత్మహత్యలు అవును. చేసుకోరు. అవును. అది రిపీటెడ్‌గా జరిగినప్పుడు ఉండి ఒకేసారి వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటది. ముందుగా పేరెంట్స్ పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు చెప్పుకునే అవకాశాన్ని కల్పించాలి. అట్లా లేకపోవడం వల్ల గూడా చాలా మంది పిల్లలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాక వాళ్ళ ఏజ్ అలాంటిది. ఆ విధంగా గూడా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఇటు యాజమాన్యం ఒత్తిడితో గావచ్చు, గంటలు గంటలు చదువులన్న. రాత్రి 12 గంటల వరకు గూడా స్టడీ అవర్స్ పెడుతుంటారు. పొద్దున్నే 3:30, 4 గంటలకు లేపుతుంటారు. వాళ్ళకేమున్నా ర్యాంకులు గావాలి. వీళ్ళ ప్రాణాలు పోయినా, ఏం జరిగినా సరే ర్యాంకులు గావాలి. ఆ ర్యాంకుల పేర్లతో వీళ్ళు దందా జేయాలి. అంతే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ గూడా ఇవ్వకుండా క్లాసెస్ మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉన్నారంట. మీరేమన్నా ఫైట్ చేస్తా ఉన్నారా ఇలాంటి విషయాలపై? రెగ్యులర్‌గా వెళ్ళడం జరుగుతూనే ఉంటది. వందల మెసేజ్‌లొస్తుంటాయన్న రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో గావచ్చు, మన నంబర్‌కి గావచ్చు కాల్స్ ఒస్తుంటాయి. మేము భరించలేకపోతున్నాం అక్క టార్చరు. ప్లీజ్ దయచేసి రండి అని రిక్వెస్ట్ చేస్తా ఉంటారు. హ్మ్. ఆ మెసేజెస్ గూడా నా దగ్గరున్నాయి చూపిస్తా. మీరు తల్లిదండ్రులారా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే రెగ్యులర్ డేస్‌లో ఎలాగో వాళ్ళని రుద్దుతున్నారు. అవును. వాళ్ళకి మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మీరు ఇట్లా సమ్మర్‌లో గూడా సమ్మర్ అనేది ఒక వెకేషను. మీకు అదర్ యాక్టివిటీస్‌కి పంపించండి. అనేక స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ గావచ్చు, ప్రతీదీ అవసరమే. ఒక విద్యార్థి గావచ్చు, ఒక మనిషి జీవితంలో ప్రతి ఒక్కటి అవసరం. అట్లాంటి వాటి వైపు చూడకుండా మీరు వాళ్ళు చేసినటువంటి బ్రెయిన్ వాష్‌కి గురయ్యి, అదే విధంగా పిల్లలని ఈ విధంగా ఒత్తిడికి గురి చేస్తే ఆఖరికి మిగిలేది వాళ్ళ శవాలే మీకు. హ్మ్. చనిపోయిన తర్వాత గూడా మీకు అడిగే రైట్ లేదు. ఏందంటే చనిపోయిన శవానికి వీళ్ళు ఇంత, అంత అని జెప్పేసి బేరాలాడుకుంటూ వాళ్ళు చనిపోయిన తర్వాత మీకిన్ని లక్షలిస్తాం, అన్ని లక్షలిస్తాం, సైలెంట్‌గా కేస్ క్లోజ్ జేసుకోండి అని జెప్పి పేరెంట్స్ నోరు మోపిస్తున్నారు. అయినా గూడా ఎవ్వరికీ గూడా ఇంత గూడా ఇప్పటికీ ఎవరికీ అవగాహన రావట్లేదు. కొన్ని పరిస్థితులలో గూడా మేము అక్కడికెళ్ళడం కాలేజ్‌కెళ్ళినప్పుడు అడిగినామనమాట. యాజమాన్యం గాని, ఏబీ, వీపీ వాళ్ళు గూడా వచ్చినప్పుడు వాళ్ళంతగనము అరుస్తుంటే మీరెందుకు సమాధానం చెప్పట్లేదంటే, అఖిల భారత్ విద్యా పరిషత్ అనేది వాళ్ళు డబ్బులు డిమాండ్ జేయడానికి వస్తా ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. సెటిల్‌మెంట్ కోసం వస్తా ఉన్నారు. వాళ్ళొచ్చి విద్యార్థుల కోసం గాదు, వాళ్ళకేదో మనీ వస్తదని ఆ సంస్థ వాళ్ళు వస్తా ఉన్నారన్నట్టు గూడా కొంతమంది చెప్పడం అయితే జరిగింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఒక్కటన్నా కమిషన్‌లు తీసుకుంటున్నారు, సెటిల్‌మెంట్‌లకొస్తున్నారనేది ఎవడైతే అంటున్నాడో, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా అది జరిగితే వాని కాలర్ పట్టుకొని మీడియా ముందుకొచ్చి మీరు మాట్లాడండి. "నువ్వు సెటిల్‌మెంట్ జేయడానికొచ్చినావురా భయ్" అని జెప్పేసి మీరు మాట్లాడండి. అంతేగాని ఎవరైనా ఎళ్లి అడిగినప్పుడు స్టూడెంట్స్‌కి గూడా చెప్తారట ఈ మాట. ఏబీవీపీ కాల్ జేస్తే "ఏమైతది భయ్ మేము సెటిల్‌మెంట్ జేసి పంపిస్తాం. సెటిల్‌మెంట్ మీరు చేసుకోండి. కాల్స్ జేయొద్దు" అని జెప్పేసి వాళ్ళందరికి గూడా నేను ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా. మీరు సెటిల్‌మెంట్‌లు జేసుకుంటుంది మీరు. ఈరోజు విద్యార్థి చనిపోతే, విద్యార్థి శవంతో
కుటుంబ సభ్యులతో కలిసి సెటిల్మెంట్లు చేస్తున్నది మీరు. మీ మీ వంకర బుద్ధి మానుకోకుండా ఈ విధంగా విద్యార్థి సంస్థల పైన ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మమ్మల్ని తట్టుకునే అంత శక్తి మీకు లేదు. అది తెలుసు. ఇప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటది. ఈ మేనేజ్మెంట్లు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మీ అంతు చూడాల్సి వస్తది. ఇట్లాంటి చెడు సాహసాలకి విద్యార్థి పరిషత్ అనేది పాల్పడదు. ఏదో వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం చేస్తున్నటువంటి చర్యలు ఇవన్నిటిని కూడా మేము సహించేదే లేదు. విద్యార్థి పరిషత్ ఏదైతే ఉందో ఆ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుందా మీకు? తప్పకుండా ఉంటుందన్న. ఆర్ఎస్ఎస్ మేము మాతృ సంస్థగా భావిస్తాం. ఈ దేశం కోసము మనం జీవన విధానం ఏదైతే ఉందో మన దేశం గొప్పతనం కావచ్చు, ఒక తల్లిగా భావించి మేము ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఫాలో అవుతాం. అంటే మొన్న జమ్మూ కాశ్మీర్‌లో ఏదైతే ఘటన జరిగిందో, పహల్గామ్ ఘటన జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉండడం వల్లనే ఇక్కడ ఏదైతే ఆర్టికల్ 370 గాని, లేకుంటే వక్ఫ్ బోర్డ్ కావచ్చు గాని, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులు ఒత్తిడి చేయడం వల్లనే అక్కడ టూరిస్టులుకి మరణించడం జరిగింది. అక్కడ ఉగ్రవాదుల దాడి జరిగిందన్నట్టు కూడా చెప్తారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అన్న, పహల్గామ్ దాడి అనేది నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ఎవరైతే మూర్ఖులు ఉన్నారో, అవగాహన లేకుండా ఆరోపణలు చేసే వాళ్ళకు ఒక్కడే చెప్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ భావజాలం వల్లనే అక్కడ చంపేసిరు అని అంటున్నారు కదా. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి, అంటే ప్రతి ఒక్క హిందువుకి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటే మంచిదే. ఎందుకంటే మేమేం ఉగ్రవాదులు టెర్రరిస్టుకు సంబంధించిన భావాలు ఏమి ఉండవు. ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తి, దైవభక్తి, ఇవన్నీ న్యాయం, ధర్మం ఇవన్నిటిని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఈ విధంగా మీరు అక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టి చంపిరని ఎంత మూర్ఖత్వం అన్నా. నీకు మతము, కులం కంటే ముందు అక్కడ ఒక మనిషి చనిపోయింది. ఇది ఆలోచించకుండా ఒక భావజాలాన్ని అడ్డు పెట్టుకొని ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. ఒకటి, అక్కడ మతాన్ని చూసి మరి ఒక ఆడబిడ్డల ముందు, వాళ్ళ పిల్లల ముందు బట్టలిప్పి మరి వాళ్ళు హిందూసా, ముస్లింసా అని చెప్పి అత్యంత దారుణంగా వాళ్ళని ప్రాణాలు తీయడం జరిగింది. అదే విధంగా ఎట్ ఏ టైం ఆడవాళ్ళు కూడా మా భర్తల్ని చంపేసిరు కదా, మమ్మల్ని కూడా చంపేయండి అంటే, లేదు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి అక్కడ సవాల్ చేసి వెళ్ళిరు ఉగ్రవాదులు. మోడీ మీకు అసలు మొగుడిగా దిగిండు కదా మోడీ. ఇప్పుడు అదే ఏ ఆడపిల్లలకైతే దుఃఖం మిగిల్చిరో ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండు, ఎక్కడైతే స్త్రీ దుఃఖానికి గురవుతుందో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా యుద్ధం సంభవిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగానే ఈరోజు యుద్ధ వాతావరణం నెలకొంది. అంతకు దాడికి ప్రతి దాడి జరిగింది. ఎక్కడైతే ఎవడైతే టెర్రరిస్టులు అటాక్ చేసిర్రో మన సివిలియన్స్ మీద ఎక్కడ కూడా అటాక్ చేసింది లేదు. అదే మన దేశం యొక్క ధర్మం, మన దేశం యొక్క గొప్పతనం. టెర్రరిస్టు స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 స్థావరాలను మట్టు పెట్టింది. ఈరోజు పాకిస్తాన్ వంకర బుద్ధికి బుద్ధి చెప్పినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ సైనికులకు సెల్యూట్ చేయాల్సింది పోయి ఇట్లాంటి మూర్ఖత్వపు పోకడలతో ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం, ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేశారో దాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. సింధూరం అంటే ఒక మహిళ ఒక బొట్టుగా చూస్తారు, అలాంటి ఎలా పెడతారు అన్నట్టు కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటన్నా, ఆపరేషన్ సింధూర్ అనేది అక్కడ ఎంతో మంది మహిళలకి సింధూరాన్ని దూరం చేసింది. సింధూరం అంటే మన హైందవ సంస్కృతిలో అన్నిటి వెలకట్టలేనిది. ఒక సౌభాగ్యం, స్త్రీ యొక్క సౌభాగ్యంగా మనం కొలుస్తాము. అటువంటి సింధూరాన్ని వాళ్ళ కళ్ళ ముందే తుడిచేసినటువంటి ముష్కరులకి బుద్ధి చెప్పడానికై సింధూరా ఆపరేషన్ అనే పేరుతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానన్నా. మీరైతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారన్నారో, శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ విద్యా కమిషన్ సలహాదారుగా ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్, నాకేం భయం కాదు, డైరెక్ట్ గా చెప్తా ఉన్నా, అర్బన్ నక్సలైట్ సూర్యపల్లి సుజాత. సింధూరం అంటే రక్త సింధూరమా, నేనేదో భక్తి పూజ శాంతికి సంకేతం అనుకున్నా. ఆయన యుద్ధాలు శాంతి శవాలను శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు. మరి మీ నక్సలైట్లు ఏం చేస్తున్నారు? మీరు నక్సలైట్లు ఏమన్నా శాంతిని ఉసగొలుపుతున్నారా? మీరు చేస్తేనేమో శాంతి, సైనికులు చేసేదేమో అశాంతి కింద మీరు పరిగణిస్తారా? అంటే ఇట్లాంటి దేశద్రోహులు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ దేశ సైనికులను విమర్శించడం అనేది దీన్ని సలహాదారుగా ఉన్నారు. అట్లాంటి ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగిగా మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈ దేశం సైనికులు చేపడుతున్నటువంటి ఒక ఆపరేషన్ ని ఈ విధంగా వక్రీకరించడం అనేది దేనికి సమంజసం? ఇట్లాంటి వాళ్ళని పాకిస్తాను మీకు శాంతి అంటున్నారు కదా, ఇక్కడ శాంతి లేనప్పుడు ఈ దేశంలో ఎందుకు ఉంటున్నారు?
వెళ్ళండి, మీకు శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడికి పోయి ఉండండి. ఎందుకు ఈ దేశంలో ఉండి, ఈ దేశం తిండి తిని, ఈ దేశంలో గాలి వీడ్చి, ఈ దేశంలో ఉండి మీరు విదేశీ శక్తులకి జిందాబాదులు కొట్టేటోళ్ళు మీరు విదేశాలకే పోయి బతకండి. ఇక్కడ ఎందుకు ఉండడం? ఇంకోటి అంటే శాంతియుత ఒప్పందాల కోసమని డొనాల్డ్ ట్రంప్ గారు సీజ్ ఫైర్ తీసుకొని రావడం జరిగింది. అటు పాకిస్తాన్ ఒప్పుకుంది, ఇటు ఇండియా కూడా ఒప్పుకుంది అని అనుకున్నాం. మళ్ళీ అదే రోజు సాయంత్రం చూస్తే మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు చేస్తా ఉంది. ఎందుకు నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తా ఉన్నారు? ఎందుకు తగ్గుతా ఉన్నారు? అసలు గతంలో ఐరన్ లేడీగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. తను చేసింది హైలైట్‌గా చేసుకుంటూ కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. నరేంద్ర మోడీ గారు ఎందుకు వెనకడుగేస్తా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఒక్కటన్నా, పార్టీలకి, రాజకీయ పార్టీలకు గాని, సంఘాలకు గాని అతీతంగా అన్ని పార్టీలు వదిలేసి, అన్ని జెండాలు వదిలేసి జాతీయ జెండా కిందకి రావాల్సినటువంటి సమయం ఇది. ఇట్లాంటి టైంలో గూడా చిల్లర రాజకీయాలు చేస్తూ, చిల్లర ఆరోపణలు చేస్తూ, మోడీ ఇట్లా చేసిండు, ఇందిరాగాంధీ అట్లా చేసింది. మీరు ఇంట్లో కూర్చొని డిసైడ్ చేయడం గాదు. మీకు దమ్ముంటే చేతనైతే ఒక్కసారి బార్డర్‌లోకెళ్ళి 10 నిమిషాలు నిలబడండి. సీన్ అర్థమైతది. అంతేగాని ఈడ కూర్చొని సోషల్ మీడియాలో ఆడ యుద్ధం చేసి సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మీరు ఎట్లాగో చేతికి దొరికింది గదా అని జెప్పేసి ఇష్టమున్నది టైప్ జేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం అనేది ఇది సరైన పద్ధతి గాదు. ట్రంప్‌కి లొంగిపోయిండు, ట్రంప్ చెప్పిండు కాబట్టి మోడీ ఇంటుండంటే, మోడీ ఎవరికీ వినే రకం గాదు. వాళ్ళకేం జేయాలో క్లారిటీ ఉందని ఈ యొక్క దేశ ప్రధానిగా మేము గౌరవిస్తాం. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలని మేము స్వాగతిస్తాం. సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ దేశ భవిష్యత్తు కోసమే గాదు, ఈరోజు ఉగ్రవాద నిర్మూలన చేయాలనేది మన దేశం కోసం గాదు, ప్రపంచ శాంతి కోసం చేసినటువంటి ఒక ధర్మయుద్ధం ఈ ఆపరేషన్ అనేది. కాబట్టి దీనిని స్వాగతించాల్సింది పోయి చిల్లర రాజకీయాలతో ఇట్లాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ గాదు. ట్రంప్ ఏదో నాకు ట్విట్టర్ ఉంది గదా అని రాసుకొచ్చిండు. మోడీ ఏమన్నా చెప్పిండా ట్రంప్ ఆపమన్నాడని చెప్పేసి నేను ఆపినా అని? ఆయన యుద్ధమే ప్రారంభం అవ్వలేదు కదా అన్న. యుద్ధం ప్రారంభం అవ్వక ముందే యుద్ధ విరమణ అని ఎట్లా అంటారు మీరు? జస్ట్ తాత్కాలికంగా కొన్ని గంటల పాటు కాల్పులని నిలిపివేసింది మాత్రమే గాని ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వలేదు. జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలు యుద్ధం ప్రారంభం అయితే తట్టుకునే శక్తి పాకిస్తాన్‌కి లేదు. వంకర బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ కాల్పులు విరమణ తర్వాత కూడా మన పైన దాడికి పాల్పడడం, ఇదంతా కుక్కతో ఒక వంకర అన్నట్టు ఆ విధంగా పాకిస్తాన్ పోకడ ఉంది. ఇంక ప్రతి దాడి చేసి మన దేశాన్ని రక్షించడంలో మన ప్రధానమంత్రి గారు కావచ్చు, సైన్యం కావచ్చు సరైన నిర్ణయం తీసుకుంటుంది, సరైన బుద్ధి చెప్తుందని మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో మీరు ఒక వర్డ్ అన్నారు. సరైన మొగుడు వచ్చిండు మీకు పాకిస్తాన్‌కి అని మీరు ఒక వర్డ్ చేశారు. అది నిజమేనంటారా? ఇంతవరకు సమాధానం ఇవ్వబోతా ఉంది పాకిస్తాన్‌కి ఇండియా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్న. ఈరోజు నారీ శక్తిని ముందు పెట్టి యుద్ధంలో ప్రాతినిధ్యం వహిస్తున్నది ఇద్దరు మహిళలు. ఇద్దరు మహిళలు ఒక కాలిల్లాగా వాళ్ళ పైన యుద్ధానికి వెళ్తున్నారంటే, ఈరోజు మహిళల దుఃఖానికి కారణమైనటువంటి ముష్కరుల పైన ఈరోజు యుద్ధంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కూడా ఇద్దరు మహిళలు. మీకు ఒక మహిళ సరిపోదా మీకు సమాధానం చెప్పడానికి? ఆ విధంగా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిజంగా స్వాగతిస్తున్నాము. దట్ ఈజ్ పవర్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అనే ప్రపంచాలు గర్వపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చాలా అద్భుతమైనది. ఎంతో మందికి ఇది ఆదర్శకరమైనది. ఈ దేశం మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది, ఒక నారీ శక్తిని ఏ విధంగా చూపెట్టాలనేది నిదర్శనం ఇదే. ఇంకా అంటే చాలా మంది మన హైదరాబాద్‌లో కూడా కొంతమంది పాక్‌కి సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్‌లో కావచ్చు, ఇంకా కొంతమంది ఇక్కడ ఇండియాకి వ్యతిరేకంగా మెసేజ్ పెడుతున్న వాళ్ళు కూడా చాలా మంది కనబడుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందండి? ఒక సంఘటన అన్న, నేను కళాశాల పేరు చెప్పొద్దో లేదో కాలేజ్‌ని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే హైదరాబాద్‌లో దిల్‌సుఖ్ నగర్ ఏరియాలో ఒక కళాశాలలో చదువుతున్నటువంటి ముస్లిం యువతి, ఆమె ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసేదంతా వీళ్ళు చేసి ఇన్నోసెంట్ పీపుల్ని బలి చేస్తున్నారు, షేమ్ ఆన్ అని చెప్పేసి ఇండియన్ ఫ్లాగ్ పెట్టింది. అదే విధంగా ఎట్ ఏ టైం మళ్ళీ ఏం పెట్టిందంటే, అల్లా పాకిస్తాన్ యొక్క మా బ్రదర్స్ని సిస్టర్స్ని అల్లా కాపాడుతాడు అని చెప్పేసి పెట్టింది. అంటే నువ్వు పాకిస్తాన్ అక్రమ సంతానం అనుకోవాలా? నిన్ను ఏమనుకోవాలి? ఈ దేశంలో ఉంటావు, ఈ దేశం గాలి పీలుస్తావు, ఈ దేశం తిండి తింటావు, పాకిస్తాన్‌కి జిందాబాద్. కొంతమంది సినిమా హీరోయిన్లు కూడా కొంతమంది ఎవరైనా అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇంకేమంటుంది, ఆమె చేసిన దానికి మిగతా విద్యార్థులు కౌంటర్ చేస్తే, హైదరాబాద్ ఈజ్ ముస్లిం కంట్రీ, వై ఆర్ యూ లివింగ్ హియర్? అంటే నీ అయ్యే జాగిరా ఏమన్నా హైదరాబాద్ ముస్లిం కంట్రీనా?
ఎట్లా మాట్లాడుతా ఉన్నారు? మీ బుద్ధి ఇక్కడ బయట పడతలేదా? పాకిస్తాన్ అక్రమ సంతానం అని ఇందుకే అన్నా నేను. ఊరికే అనలేదు. నాకేం భయం కాదు. ఎందుకంటే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఈ దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసే వాళ్ళని ఎవ్వరిని కూడా క్షమించేదే లేదు. ఇట్లాంటోళ్ళని పాకిస్తాన్ బార్డర్ దాకా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి సమాజంలో అనేక మంది మూర్ఖులు చేసినటువంటి కామెంట్స్‌ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఖండించాల్సిన అవసరం ఉంది. మన చుట్టుపక్కల ఇట్లాంటివి జరుగుతుంటే మనకెందుకులే అని పట్టించుకోవద్దు. ఫస్ట్ నేషన్ ఫస్ట్, తర్వాతే ఏదైనా అనే దాన్ని మర్చిపోవద్దు మనం. ఈ సందర్భంలో ఏదంటే కన్న తల్లి వాళ్ళ బిడ్డలను చంపుకున్నట్టు భారతదేశంలో కూడా ఆపరేషన్ కగార్ తీసుకొనొచ్చేసి మన బిడ్డల్ని మనమే చంపుకుంటా ఉన్నాము. ఇది ఎంతవరకి సమంజయము? ఎందుకు నరేంద్ర మోడీ గారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆపరేషన్ కగార్ మీద? చాలామంది పెద్దలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? సాధారణ ప్రజలు ఎవరు ప్రశ్నిస్తలేరన్న. ఎవరైతే అర్బన్ నక్సల్స్‌గా చెలామణి అవుతున్నారో, ఎవరైతే కుహాన మేధావులు ఉన్నారో, దేశం లోపల ఉన్నటువంటి ఈ దేశంలో ఉండి విదేశీ భావజాలం, విదేశీ విష సంస్కృతిని నింపుకున్నటువంటి విషనాగులు కొంతమంది దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఈరోజు ఈ విశ్వవిద్యాలయాలే ముఖ్యంగా కేంద్రంగా చేసుకొని పెన్ను పట్టుకొని ఉన్నతమైన భవిష్యత్తును అధిరోహించాల్సినటువంటి యువత చేతులకు గన్నులిచ్చి ఇవాళ అడవుల పాలు చేస్తూ అమాయకమైనటువంటి సైనికులను కావచ్చు, పోలీసులను కావచ్చు, ఎంతో మంది గిరిజన యువతను కూడా ఈరోజు బలి తీసుకుంటున్నది నక్సలైట్లు. అట్లాంటి నక్సలైట్లను ఈరోజు అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. మీకు సమస్యలున్నా, మీ హక్కుల కోసం ఏదైనా కొట్లాడాలనుకుంటే ప్రజాస్వామ్య దేశంలో మనకు ఆ స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగబద్ధంగా మనం కొట్లాడొచ్చు. కానీ అది కాకుండా మీ సొంత స్వలాభాల కోసము ఈరోజన్న నక్సలైట్ కుటుంబాలకు వెళ్ళి చూస్తే వాళ్ళ పిల్లలేమో విదేశాల్లో ఏసీ రూమ్లో, ఏసీ కార్లలో తిరుక్కుంటూ భోగాలు అనుభవిస్తూ ఉంటే పేదవాళ్ళ బిడ్డలేమో ఈరోజు పేదవాళ్ళ బిడ్డలకు తుపాకులు చేతికిచ్చి అడవులకు పంపుతున్నటువంటి ఘనత ఈ యొక్క నక్సలైట్లది. ఎందుకు మరి మీ బిడ్డలను ఎందుకు పంపియ్యరు? మీకు అంత బాధ్యత ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిడ్డలకి తుపాకులు ఇచ్చి పంపియండి. ఎందుకు పేదవాళ్ళ బిడ్డలేమో బలవ్వాలి, ఇక్కడ మీరు మీ కుటుంబాలేమో బాగుండాలి. కొంతమంది స్వార్థం కోసము ఒక విదేశీ ఎజెండాతో ఈ విధంగా దేశ వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడడానికి నిర్మూలించడం కోసమే. మీరేమో కొంతమంది స్వార్థం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ నరేంద్ర మోడీ స్వార్థం వల్లనే ఆదివాసుల వనరులను గుంజుకోవాలనే ఆలోచనతోనే ఆదివాసుల పైన ఆపరేషన్ కగారు చేస్తూ ఉన్నారు. మావోయిస్ట్ పేరుతోని అమాయకమైన ఆదివాసులను హత్య చేస్తూ ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అన్న మీలాంటి మీడియా సోదరులు ఎంతో మంది అక్కడికి వెళ్ళి ఆదివాసులతోని చర్చలు జరిపిన వీడియోస్ కూడా మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. ఇక్కడ ఆపరేషన్ కగార్ను జరుపుతున్నారు కదా, మీకేమైనా మీ పైన దాడులు ఏమైనా జరుగుతున్నాయా, మీకేమైనా ప్రమాదాలు జరుగుతున్నాయంటే అటువంటిది ఏం లేదు. కాకపోతే దీని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల వల్ల మేము ఇంటి దగ్గరే ఉంటున్నాము, ఇట్లా మాకు గైడెన్స్ ఇచ్చారని కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు చెప్పడం జరిగింది. గిరిజనులను బలి తీసుకుంటుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాదన్న. నక్సల్స్లోకి తీసుకెళ్లి అమాయకమైన గిరిజన బిడ్డలకు తుపాకులు ఇచ్చి ఈరోజు దేశ విద్రోహ శక్తులుగా తీర్చిదిద్దుతున్నది నక్సలైట్లు. అది మర్చిపోయి ఇట్లా ప్రభుత్వాల మీద ఆరోపణలు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. అంటే వనరుల కోసం కాదంటారా? ఖచ్చితంగా కాదన్న. మరి వాళ్ళు శాంతియుత కోరినప్పుడు, శాంతి కోరి వాళ్ళకు శాంతియుత చర్చలు జరపండి మేము వస్తాం అన్నప్పుడు రావాలి కదా. ఇట్లా అనేక సార్లు శాంతి చర్చలు అంటూ వీళ్ళు రావడము, మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్నట్టు అదే బుద్ధిని చూపేయడం అనేక సార్లు మనం చూసినాము. మీరు జనసంద్రంలో కలిసిపోండి అని చెప్పి లొంగిపోండి అనే అనేక సార్లు వాళ్ళకి పిలుపునిచ్చినా కూడా అదే విధంగా వాళ్ళు మొండి చేయితో వెనుకకి వెళ్ళడం జరిగింది. దాని కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. జనసంద్రంలో కలిసిపోయి ప్రజాస్వామ్యయుతంగా మీరు కొట్లాడితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆపరేషన్ కగార్ వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, లేకుంటే మన దగ్గర మన తెలంగాణ సమీపంలో ఆపరేషన్ కర్రెగుట్ట అని కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా వ్యతిరేకించే వాళ్ళకి? ఫైనల్గా చెప్పేది ఒక్కటే అన్న, ఈ నక్సలిజం అనేది విదేశీ యొక్క విష సంస్కృతి నింపుకున్నటువంటి భావజాలం. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని మీకు నిజంగా ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ప్రజాస్వామ్యయుతంగా మీరు కొట్లాడాలి. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతో మనం ప్రశ్నించాలి. కానీ ఈ విధంగా గన్నుతోనే రాజ్యాధికారం సాధ్యం అనే భావాన్ని వదులుకొని ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యయుతంగా చేయాలనేదే మా యొక్క విద్యార్థి పరిషత్ యొక్క విన్నపము. ఇంకొకటి,
ఆపరేషన్ కగార్ అనేది మేము విద్యార్థి పరిషత్తు స్వాగతిస్తున్నటువంటి అంశం ఇది. దీని పట్ల సరైన అవగాహన, అసలు ఆలోచన లేకుండా మాట్లాడడం అనేది సరైనది గాదు. యువత గావచ్చు, సమాజం గావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వెనక మంచి చెడులను గ్రహించిన తర్వాతే మనం మన యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి భావ ప్రకటన అనేది చేయడం చాలా ముఖ్యమైనది తప్ప, ఏదో సోషల్ మీడియాలో వచ్చిందని జెప్పేసి, ఎవరో ఏదో అన్నారని జెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా ప్రలోభాలకి గురి కావద్దనేది మా యొక్క విన్నపం. 2026 మార్చి వరకి అసలు అంతం చేస్తాము అని చెప్తా ఉన్నారు. అది సాధ్యమయ్యే విషయం అంటారా? మన దేశం అంత అభివృద్ధి చెందిన దేశము. మన దేశం అనుకుంటే ఆ పవరు మన దేశం చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తదనే మేము భావిస్తా ఉన్నాం. చేయాలని గూడా అనుకుంటున్నాం. ఇంకోటి తెలంగాణలో ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలైతే జరుగుతా ఉన్నాయి. దివాలా తీసిన రాష్ట్రంలో తను చెప్తా ఉన్నారు. ఇక్కడ నా పొట్ట కోసినా గాని ఏం రాదు. మీకే ఇస్తా సంపాదన. మీరే పరిపాలించండి. ఏది ఎక్కడ పెడదామని అంటే క్లియర్ కట్‌గా మన రాష్ట్రంలో ఉన్న అదే మాట చెప్తుండు. ఢిల్లీలో ఉన్న అదే మాట చెప్తుండు. వేరే దేశానికెళ్ళినా అదే మాట చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ 200 కోట్లు పెట్టి మిస్ వరల్డ్ పోటీ జరగడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అన్న. సమస్యలను సమస్యల పైన ప్రజలు గావచ్చు, యావత్ తెలంగాణ సమాజం ఎక్కడ ప్రశ్నిస్తుందో అన్న భయంతో ఒక తెరపైకి కొత్త నాటకాన్ని తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఈరోజు కొత్తేం గాదు వీళ్ళకి. ఇట్లాంటి నాటకాలు తెరపైన నడపడం అనేది వీళ్ళకి సర్వసాధారణం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నన్ను కోసినా గూడా నా దగ్గర రూపాయి లేదు అని జెప్పేసి ఆ విధంగా స్టేట్మెంట్ ఇయ్యడం అనేది నిజంగా సిగ్గుచేటన్న. ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా, ఈ స్టేట్ రిప్రజెంటేటివ్‌గా ఉన్నటువంటి నువ్వు ఇట్లా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అనుకోవాలి? నీకు చేతగానప్పుడు ముఖ్యమంత్రి సీట్‌లో ఎందుకు కూర్చున్నావు? రాజీనామా చెయ్యి. రాజీనామా చేసి మొత్తం మీ పార్టీని డిజాల్వ్ చేయండి. మళ్ళీ ఎలక్షన్‌లొస్తాయి. సరైన నాయకుడిని మళ్ళీ ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు యావత్ తెలంగాణ సమాజం అంతా. అంతేగాని ఇట్లాంటి చిల్లర కామెంట్స్ చేసుకుంటూ ఒక ముఖ్యమంత్రి హోదాని అవమానించే విధంగా ఇట్లాంటి కామెంట్స్ చేయడం అనేది సరైనది కాదు. ఇంత దివాలా తీస్తున్నటువంటి రాష్ట్రంలో ఒకవైపు విద్యార్థులు, రైతులు, తెలంగాణ సమాజంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అవన్నిటిని చెవునబెట్టినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టడం అవసరమా? దేనికోసం? మీ మెప్పు కోసమా? మీ మెప్పు కోసం అయితే మీ సొంత ఖజానా నుంచి ఖర్చు పెట్టుకోండి గానీ, ఇలా ప్రజాధనాన్ని వృధా చేస్తూ అందాల పోటీలంటూ, అవంటూ ఇవంటూ ఈ విధంగా ప్రజలను పీడించడం అనేది సరైనది గాదు. మీ బుద్ధిని మార్చుకొని ఇకపైనైనా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి పైన దృష్టి పెట్టాలనేదే మా యొక్క డిమాండ్. అసలు మీ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అంటే చాలా మందికి ఝాన్సీ గారంటే తెలుసు. కానీ ఝాన్సీ గారు విలేజ్ ఎక్కడ? అసలు ఝాన్సీ గారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అమ్మా, నాన్న ఏం చేస్తారు? మీ గురించి. నాదొచ్చేసి నల్గొండ జిల్లా అన్న. అనుముల మండలం. శ్రీనాథపురం గ్రామ పంచాయతీ పరిధిలో మాదొక చిన్న గూడెం. ఒక 30 ఇల్లులు ఉన్నటువంటి చిన్న గూడెం మాది. మా నాన్నగారి పేరు శ్రీను, అమ్మ పేరు మనమ్మ. 14 సంవత్సరాల క్రితం మా అమ్మగారు యాక్సిడెంట్‌లో చనిపోయారు. మేము 5గురం ఆడపిల్లలం. దాంట్లో నేను సెకండ్ అమ్మాయిని. మాది సాధారణ వ్యవసాయ కుటుంబం అన్న. నా చదువంతా గూడా డిగ్రీ వరకి నల్గొండలోనే గవర్నమెంట్ కాలేజ్‌లో జరిగింది. ఎన్‌జీ కాలేజ్‌లో డిగ్రీ కంప్లీట్ చేశాను నేను. తర్వాత ఎల్ఎల్‌బి కోసము నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తరుణంలో విద్యార్థి పరిషత్‌లోకి నేను రావడం. ఎట్లా వచ్చారు? అంటే మొదటి అడుగు ఎక్కడ పడింది? నేను డిగ్రీలో ఉన్నప్పుడు దుర్గావాహిని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి దుర్గావాహిని దాంట్లో శిక్షణ పొందడం జరిగింది. సేమ్ ఆర్ఎస్ఎస్ భావజాలమే దుర్గావాహినిలో కూడా ఈ దేశం పట్ల దేశభక్తి, జాతీయవాదం అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి బాగా నేను అట్రాక్ట్ అయినా. ఈ దేశం కోసము పనిచేసే సంస్థ ఒకటి ఉందా అని అప్పుడు తెలిసింది నాకు. దాని తర్వాత దీనికి రిలేటెడ్‌గా విద్యార్థి సంస్థ కూడా ఉంది. అంటే మనం చదువుకుంటున్న తరుణంలో ఒక విద్యార్థి దశలో పనిచేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇదే జాతీయ భావం ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో నేను 2019లో ఒక సాధారణ కార్యకర్తగా ఎంటర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పనిచేస్తూ స్టెప్ బై స్టెప్ నేను పనిచేస్తున్న తరుణంలో విద్యార్థి పరిషత్ నేను చేసినటువంటి ఉద్యమాలను కావచ్చు, నా తోటి కార్యకర్తలు కలిపి చేసినటువంటి అనేక కార్యక్రమాలను గుర్తించి మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని స్టేట్ సెక్రటరీగా చేయడం అనేది ఫస్ట్ నన్నే. ఆ అదృష్టం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా ఇప్పటికీ కూడా. అది గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. అంటే మీరు ఐదుగురా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? 5 మెంబర్స్. అందరం ఆడపిల్లలే. అందరూ ఆడపిల్లలే. ఎట్లా అంటే 14 ఇయర్స్ నుండి మదర్ లేకుండా అంటే
చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంటాయి. అంటే మదర్ పెంపకం లేకుండా అసలు ఎందుకు ఇంత అంటే మదర్ పెంపకం లేకుండా గాని ఇంత స్ట్రాంగ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? నేను 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా మదర్ చనిపోయారన్న. మా అమ్మ ఉన్నప్పుడే 5గురు ఆడపిల్లలంటే సమాజం ఎట్లా చూస్తుందో మీకు తెలుసు. అవునవును. అందరు ఆడపిల్లలేనా? కొడుకులు లేరు. ఎట్లా? ఏంది? అనే విధంగా అనేక మన ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ బాధ అయితది మన కుటుంబం గురించి. హ్మ్. హ్మ్. అయినప్పటికీ గూడా మా అమ్మ ఏ రోజు గూడా తనెక్కడ డిసప్పాయింట్ అవ్వకపోతుండే. ఆళ్ళే కొడుకులు, ఆళ్ళే బిడ్డలు, వీళ్ళే ఆస్తి నాకనే విధంగా ధైర్యంతో తను వ్యవసాయ పని చేసుకుంటూ, కష్టపడుతూ మమ్మల్ని చూసే విధానం గావచ్చు, ఆమెకున్నటువంటి ధైర్యం గావచ్చు, అవన్నింటిని నేను దగ్గరుండి జూషిన. హ్మ్. అంటే 5గురు ఆడపిల్లల్ని కని వ్యవసాయం చేస్తూ మమ్మల్ని ఈ విధంగా చూసుకుంటుందంటే అంతకంటే ఇన్స్పిరేషన్ ఇంకేముంటదన్న. అవునవునవును. అంటే మీ ధైర్యం అంటే మమ్మీ నుండి వచ్చిందన్నమాట. అమ్మ, నాన్న, 5గురు ఆడపిల్లలైనా వెనుకకు పోకుండా అంటే అన్ని ఇన్ని మేమే సార్లు కూడా అనుకుంటూ క్వెషన్ ఏసినా. ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందని ఒక 4 సార్లు అడగొచ్చు. కానీ నాకు ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. మదర్ నుండి ఇంత స్ట్రాంగ్‌గా బిల్డ్ అవ్వడానికి మదర్ కారణం అనుకోండి. మొట్టమొదటి నా ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అమ్మ, నాన్ననే చెప్తాను. అమ్మ, నాన్న తర్వాతనే ఏదైనా ఎవరైనా. నా సెకండ్ మదర్ విద్యార్థి పరిషత్ అని చెప్తాను. ఓకే. అంటే ఈ 5గురు ఆడపిల్లల్ని ఎలా అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? మీరేం చేస్తా ఉన్నారు? ఏ ఏం చేయదలుచుకున్నారు? ఏం చేయాలని అనుకుంటుర్రు మీరు? నేనైతే ప్రెజెంట్ స్టూడెంట్ అన్న. ఎల్ఎల్ఎం సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను విద్యార్థి దశలో విద్యార్థి పరిషత్‌లో ఉన్నప్పుడు విద్యార్థిగానే ఉండాలి కాబట్టి, ఖచ్చితంగా ఇంకా స్టడీని కొనసాగిస్తాను. నిరంతర విద్యార్థి నిత్య విద్యార్థి అంటే మనం సర్టెన్ సెటిల్ అయ్యే వరకి విద్యార్థి దశలో కొనసాగడం జరుగుతుంది. అల్టిమేట్ ఏదేమైనప్పటికీ సమాజానికి సేవ చేయాలన్నదే నా ఇంకా యొక్క సిస్టర్స్ ఏం అభిప్రాయం. చేస్తా ఉన్నారు సిస్టర్స్? ముగ్గురు మ్యారేజెస్ అయిపోయినాయి అన్న. ఓకే. నాకంటే చిన్న వాళ్ళది కూడా కంప్లీట్ అయింది. మరి నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి ఓకే. నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు. నేను కొన్ని రోజులు సర్వీస్ జేయాలనుకుంటున్నా. కాబట్టి నేను ఇట్లా ఉండిపోయినా. ఇంకా ఇద్దరికి మ్యారేజెస్ అయినాయి. చిన్నామె బీటెక్ 4థ్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు. ఓకే. సూపర్. సూపర్. నేను అంటే అంటే ఇందాక 'ఝాన్సీ ఝాన్సీ' అని పేరు ఇచ్చాను. నేనైతే ఒక హీరో అని టైటిల్ పెట్టాలి మీకు. ఎందుకంటే ఇవన్నీ ఇన్న తర్వాత యూ ఆర్ ఆల్సో హీరో అని మీ ఫ్యామిలీకి హీరో అనిపిస్తోంది. అంటారా ఎప్పుడన్నా అన్నారా మీ ఫ్యామిలీ వాళ్ళు నువ్వు మా ఫ్యామిలీకి హీరో అని? అంటే వాళ్ళ మనసులో ఉంటుందేమో గానీ మా సిస్టర్స్ అంటుంటారు. ఆ! అంటే చాలా ధైర్యం మొండిది. అనుకుంటే ఏదైనా చేస్తది హ్మ్. అనే మాటలు ఎక్కువ వినిపిస్తుంటాయి. చిన్నప్పటి నుంచి అయినా పట్టుదల ఎక్కువ. ఏదన్నా అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఓకే. సూపర్. సూపర్. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఇంత స్టోరీ ఉంది మీ ఫ్యామిలీ ఎనకాల అనుకోని. చాలా అంటే ఆడపిల్లలు అనేసరికి ఇంటి వరకే పరిమితం అవ్వాలి. నలుగురిలో మాట్లాడితే నవ్వుల పాలైతాం అని అనుకునే సమాజంలో మీరు నలుగురు కాదు 100 మంది వచ్చినా గానీ సమాధానము మీరు మీ మాటలతో ధీటుగా ఇవ్వగల శక్తి మీకుంది. ఖచ్చితంగా ఇలానే మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాము. ఏదైతే గతంలో మేము ఝాన్సీని ఎక్కడైతే చూసామో అక్కడికంటే మేము ఒక రేంజ్‌లో ఝాన్సీ గారిని చూడాలని కోరుకుంటున్నాం. స అవుతుంది కదా! తప్పకుండా అన్న. మీలాంటి ఖచ్చితంగా. వాళ్ళ ఆశీర్వాదం. ఖచ్చితంగా. అంటే ఏమన్నా ప్లానింగ్ ఉందంటారా? ఫ్యూచర్‌లో పొలిటికల్‌గా? అవకాశం వస్తే కాదనుకోను. ఖచ్చితంగా. నేనైతే ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటున్నాను. ఒక వుమెన్ రావాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. చూసారు గదండీ! ఆడపిల్లలు అంటే అణిగిమణిగి ఉండాలి, ఇంట్లోనే ఉండాలి అని ఎన్ని మాటలు చెప్తారో అవన్నీ కాదు. ఝాన్సీ గారిని ఆదర్శంగా తీసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక ఝాన్సీ లాగా ఒక అమ్మాయిలైతే ఖచ్చితంగా ఉండాలి. తన యొక్క లైఫ్ స్టైల్ గాని, తను చేస్తున్న ప్రజాసేవ గాని ఖచ్చితంగా తనని ఉండలేకపోతా ఉన్నాము. తనొక హీరో అని గూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు. ఇప్పుడున్న ఏబీఈబీ సంబంధించిన ఈ కార్యక్రమాలలో గూడా తనదైన శైలితోనైతే ఇంకా మరింత ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. మరొక గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ అనిల్.